సార్, ఈ ఫ్లాష్ న్యూస్ చూసారా? మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన రామలక్ష్మి. మత్తు పదార్థాల కేసులో అందరికీ షాక్ ఇచ్చింది. రామలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసావు బేబీ, నీకు దక్కాల్సిన గౌరవం తనకి దక్కిందని చాలా బాధపడుతున్నావు కదా. చూడు, మత్తు పదార్థాల కేసులో దొరికిపోయి కటకటాల పాలైన రామలక్ష్మి. ఇప్పుడు కూడా నీకు బాధగానే ఉందమ్మా? చెప్పిన న్యూస్ మళ్ళీ మళ్ళీ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది డాడీ. మీరు బెయిల్ ఇప్పించడమే కాకుండా మంచి న్యూస్ కూడా తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. వెళ్ళండి. ఉంటాను సార్. ఏమా, ఇప్పుడు నువ్వు తృప్తిగా భోంచేస్తావా? పద. వాసుదేవ్ డాడీ, వా, అక్కడ బతికిపోయి ఇక్కడ చావడానికి వచ్చావా? నిన్ను మా డాడీని కొడతావా? నువ్వు మధ్యలో మాట్లాడుకో. నా ఇంటికొచ్చి నన్నే కొడతావా? ఏం చేస్తానో చూడు. చెయ్యాల్సిందంతా చేసి ఏం మాట్లాడుతున్నారా? ఎందుకు కొడుతున్నావు? అన్యాయంగా రామలక్ష్మిని మత్తు పదార్థాల కేసులో ఇరికిస్తావా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుకో. స్టేడియంలో నీ కూతురుని ఆడనివ్వలేదని చెప్పి నా భార్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నేనేం చేయలేదే. నేను కూడా ఇప్పుడే న్యూస్ చూస్తున్నా. నీ కూతురికి ఆడటం రాదు. సెలెక్ట్ అవ్వదని తెలిసి రామలక్ష్మిని డబ్బుతో కొనాలని చూసావు. అది ఫెయిల్ అయిందని చెప్పి నన్ను కిడ్నాప్ చేయించి స్టేట్ టీం ఓడిపోవాలని చూస్తావా? నువ్వు ఓడిపోయిందే కాకుండా రామలక్ష్మి స్టేట్ ని గెలిపించిందిరా. అది మనసులో పెట్టుకొని ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావు. మా నాన్న ఏం చేయలేదని చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? నిన్ను నోరు మూయమని చెప్పానా? నేము ఫేము డబ్బుతో రావు, కష్టపడి సాధించాలి. నువ్వేమన్నా డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటున్నావా? కోరుకున్నావని నీ కాళ్ళ దగ్గరికి రావడానికి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు విరగ్గొడతాను. నేనెళ్లేలోపు రామలక్ష్మి నిర్దోషిగా విడుదలవ్వకపోతే నువ్వు నీ కూతురు జీవితాంతం బాధపడేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఈ తలనొప్పి ఏంటి? రామలక్ష్మి ఆ సెల్లో ఉంది. థ్యాంక్ యూ. ఏంటి రామా, ఏం చేస్తున్నావు? ఎందుకే వచ్చావు ఇక్కడికి? నీకు ఒక వీడియో చూపిస్తాను, చూడు. చూడు ఎంత బాగుందో. ఒరిజినల్ ఫుటేజ్. దీనికి ఇంకా ఆర్ఆర్ కలర్ డెకరేషన్ చేయలేదు. జస్ట్ అలా షూట్ చేసి ఇలా తీసుకొచ్చేసాను. హే అశ్మిత, చూడు. నేను ఊరేగిస్తున్న వీడియో తీయాల్సి వస్తుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఎదుగు, ఈ వీడియో తీసుకొచ్చాను. అవును, ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే పాపం గుండెపోటుతో పోతాడు కదా. అశ్మిత, నీ స్వార్థం కోసం మీ నాన్న ప్రాణాలు తీస్తావా? రాష్ట్రం మీద అంత ప్రేమ ఉన్న దానివైతే టాలెంట్తో ఆడి గెలవాలి, కానీ మత్తు పదార్థంతో ఆడి గెలుస్తావా? ఇది తప్పు కదరామా? ఓ, ఎలాగైనా గెలిపిస్తాను అని ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నావా? ఓడిపోతే వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేసావా?
చూసావా నువ్వు చేసిన ఒక్క తప్పు నీ జీవితాన్ని ఎలా తలకిందులుగా చేసిందో? నీ స్వార్థం కోసం నిన్ను నమ్మిన కోట్ల మందిని మోసం చేస్తావా? షట్ అప్. నేను మత్తు మందు తీసుకోలేదు. ఆ మత్తు మందుకి నాకు ఏ సంబంధం లేదు. ఏమైంది మేడం? ఏంటి న్యూసెన్స్? నిజం చెప్తుంటే సహనం కోల్పోయింది. మీరు వెళ్ళండి, నేను నెమ్మదిగా మాట్లాడతాను. ఇక్కడ న్యూసెన్స్ చేయకండి. అలాగే, మీరు వెళ్ళండి. రామలక్ష్మి, కూల్. ఇప్పుడు నువ్వు ఇలా అరవడానికి కూడా నీలో ఉన్న మత్తు పదార్థమే కారణం. అష్మిత, వాటి ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి డెలికేట్ బాడీ మీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అష్మిత. సెల్లెకి అటువైపు ఉన్నావని నోటుకొచ్చినట్టు వాగకు. చేతికి చిక్కావంటే నీ 2 చెంపలు వాయించేస్తా. పరామర్శించడానికి వచ్చిన తోడి కోడల మీద ఇలా ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు రామా. దొరికిపోయిన తర్వాత ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, కానీ నిజం నిజమే కదా. అదంతా అబద్ధం. నేను ఏ తప్పు చేయలేదు. మత్తు మందు జోలికి అస్సలు వెళ్ళలేదు. నీ రూమ్ లో దొరికిన మత్తు పదార్థం అబద్ధమై ఉండొచ్చు. నీ ముక్కుతో నువ్వు పీల్చింది కూడా అబద్ధమై ఉండొచ్చు. కానీ నీ బాడీలోకి దూసుకెళ్ళింది అబద్ధం కాదు కదా. నీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, టెస్ట్ చేస్తున్నారు. త్వరలో రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. అప్పుడైనా నువ్వు ఒప్పుకోవాల్సిందే రామా. నేనే తప్పు చేయలేదని నా రిపోర్ట్సే చెప్తాయి. ఐ నో వాట్ ఐ యామ్. నువ్వేంటో తెలుస్తుంది, ఎందుకు తొందరపడుతున్నావు? వెయిట్ చేయరామా. ఎన్ని రోజులు నేను ఎవ్వరితో చెప్పని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? హాకీలో నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తెలుసా? నువ్వే రామలక్ష్మి. ఎస్, నేను నీ ఫ్యాన్ని. నువ్వు ఆడేటప్పుడు ఎన్నోసార్లు నా ఆటను వదిలేసి నీ ఆటను చూసేదాన్ని. అలాంటి నన్ను కూడా నువ్వు డిసప్పాయింట్ చేసావు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్ర. అంటే టీంలో నీ స్థానాన్ని డబ్బుతో కొన్నారే వాసుదేవ్ అఖిల వాళ్ళంటావా? ఏ, నువ్వే అయ్యుండొచ్చేమో. నేనా? నేనెందుకు చేస్తాను? నాకేం పని? పని పాట లేకుండా ఇంట్లో ఉంటున్నావు కదా. నీ కళ్ళ ముందే నేను ఎదుగుతున్నానని నీకు జలస్. హేయ్, ఛీ! ఎంత జలసున్నా ఇలాంటి కేసులో నీ నిరికించేంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. ఇప్పుడు కాదే, ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలియాలి. అప్పుడు చెప్తా నీ సంగతి. అంత ఛాన్స్ నీకు రాదులే. అయినా నువ్వు మత్తు పదార్థం తీసుకోవడం అబద్ధమని తేలితే కదా నువ్వు బయటికి వచ్చేది.